హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు అయితే మనము ఒక కొత్త కాన్సెప్ట్ తోటి అయితే రావడం జరిగింది. మీకు ఇక్కడ డూ యూ నో, ఇక్కడ ఇము కల్చర్ అని అయితే మీకు కనబడుతుంది. ఇది మనకు 8th క్లాస్ బయోసైన్స్లో ఉందండి. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్లో సేమ్ యాజ్ ఇట్ యూస్ ఇది డూ యూ నో నుండే తీసుకున్నాం. మనందరికీ తెలిసిన విషయమే. మనము ఈ ప్రోగ్రామ్ అనేది దాదాపుగా నెల రోజుల నుండి నడుస్తుంది. మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మేము రోజుకు ఒక డూ యూ నో అనేది విత్ పిక్చర్ పెడుతున్నాము. అలాగే ఇలా మనకు హైలైట్స్ కూడా పెడుతున్నాం. కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో మనకు ఫాలో అవ్వండి. మీకు నేను డిస్క్రిప్షన్లో అలాగే మనకు కామెంట్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, మనం ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇము కల్చర్. ఇము ఈజ్ ఫ్లైట్ లెస్ బర్డ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇక్కడ ఫ్లైట్లెస్ బర్డ్ అంటే ఏంటిది అంటే ఎగరనటువంటివి పక్షులు సాధారణంగా ఎగురుతాయి. బర్డ్స్ అనేవి న్యాచురల్లీ దే హ్యావ్ వింగ్స్ అండ్ దే కెన్ ఫ్లై ఇన్ ఎయిర్. బట్ ఇము ఈజ్ ఏ నాన్ ఫ్లైట్ బర్డ్, అంటే ఫ్లైట్లెస్ బర్డ్ అన్నట్టు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇట్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ఆస్ట్రిచ్. అంటే సెకండ్ లార్జెస్ట్ వరల్డ్ అంటే ఏంటిది? ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పక్షి ఏంటిది? ఇము. మరి ఫస్ట్ ఏంటిది చెప్పగానే చెప్పిండు ఆస్ట్రిచ్ అని. ఓకే, ఇక్కడ మనకు 3 పాయింట్స్ వచ్చింది. ఇది ఏంటిది? మనకు 4 పాయింట్స్. ఒకటేమో ఫ్లైట్లెస్, ఇంకోటేమో ఆస్ట్రేలియా, ఇంకోటేమో సెకండ్, ఫస్ట్ది కూడా వచ్చింది. 4 పాయింట్లు దీంట్లో నుండి. ఎన్ని పాయింట్లు వెళ్తాయో చూడండి మీరు. దిస్ అమేజింగ్ బర్డ్ వెయిట్స్ నియర్లీ 50 kgs. ఎంత అట? నియర్లీ 50 kgs అంతా ఉంటుందట. రన్ ఎట్ 40 miles per hour. అంటే 1 hourకి 40 miles దూరాన పరిగెడుతుంది. ఓకే, మీకు ఒక క్వశ్చన్ ఏంటిదంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 1 mile ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ కిలోమీటర్స్? దిస్ ఈజ్ టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్. 1 మైల్ ఎన్ని కిలోమీటర్లు అనేది అడిగిర్రు ఆల్రెడీ. మీరు ఒకసారి చూడండి. మీకు చూసినట్లయితే మనకు కనబడుతుంది ప్రీవియస్లో. మీరైతే కామెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియజేయండి. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. ఇము ఫార్మింగ్ ఈజ్ ఆల్సో ఏ కమర్షియల్ ప్రాక్టీస్ లైక్ హెన్. మనము కోళ్ళ వ్యాపారం ఎట్లయితే చేస్తామో ఇము ఫార్మింగ్ కూడా అట్లనే చేస్తాం. అంటే మనకు పౌల్ట్రీ అనేది ఉంటుంది కదా, సేమ్ దానిలాగానే ఇది కూడా ఒక కమర్షియల్ ప్రాక్టీస్. అలాగే చూసుకున్నట్లయితే రీసెంట్లీ ఫార్మర్స్ ఆఫ్ ఆదిలాబాద్, మెదక్ అండ్ నల్గొండ అండ్ సమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టార్టెడ్ ద ఇము ఫార్మింగ్. ఇప్పుడు ఉన్నటువంటి సాధారణంగా రీసెంట్లీ అంటే మనము ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్లలో స్టార్ట్ చేయడం జరిగింది ఫార్మింగ్, దానికి సంబంధించినటువంటివి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీట్, చీక్స్ అంటే పిల్లలు, ఓకే, స్కిన్, లెదర్, ఆయిల్, ఫీతర్స్, ఎగ్స్ ఆర్ ద మెయిన్ ప్రోడక్ట్స్ ఇన్ ద ఎమో కల్చర్. వాట్ ఆర్ ద మెయిన్ ప్రోడక్ట్స్ అని అడగచ్చు. వాట్ ఆర్ ద నాట్ మెయిన్ ప్రోడక్ట్స్ అంటే కానిది అడగచ్చు, అయినది కూడా అడగచ్చు క్వశ్చన్లో, కాబట్టి ఇంపార్టెంట్. అలాగే మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇట్స్ మీట్ అండ్ ఎగ్స్ ఆర్ కాస్ట్లీ. చాలా ఖరీదైనటువంటివి. మాంసం అంటే రేర్ ఉంటాయి కదా. ఇప్పుడు మన హెన్స్, కోళ్ళు అంటే ఏడబడితే ఆడ దొరుకుతాయి కాబట్టి వాటికి అంతగా రేట్ ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు బాయిలర్ కోడికి నాటుకోడికి చాలా తేడా ఉంటుంది. అదేమో 500 kg, ఇదేమో 250 రూపాయల kg. సో ఇంటూ 2x అన్నట్టు అంత ఉన్నది. సో ఇక్కడ కూడా దీనికి ఇది రేర్ కాబట్టి మనకు దీని యొక్క కాస్ట్లీ అనేది ఉంటుంది. తర్వాత ద ఇము మార్కెట్ ఈజ్ నాట్ సో గుడ్ ఎట్ ప్రజెంట్ ఇన్ అవర్ స్టేట్. అంతగా బాగాలేదు మార్కెట్లో దీని యొక్క వ్యాపారం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను స్ప్లిట్ చేసుకుంటూ మీకు చెప్పడం జరిగింది. మీకు అర్థమైనట్లయితే నా కోసం మీకోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, అంతే, ఇంకేం అడుగుతలేమండి. అలాగే మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. తెలుగు అండ్ సిడిపి అండ్ సైన్స్, సోషల్, డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉన్నాయి. టెట్కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. మీరు చూడండి, మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.